హలో ఎవ్రీవన్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ అంబిల్లా. నేను ఈ వీడియోలో థింగ్స్ వీ షుడ్ నాట్ డూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ అనే దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట ఎందుకనేది. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఏదైనా ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం లేదా ఇంటర్వ్యూ ప్రాసెస్ వరకు పోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో అలాంటిది ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం ఎలాంటి ఇంప్రెషన్ మనం రిక్రూటర్స్కి ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే రీసెంట్గా నేను ఒక తెలిసిన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడనమాట. రామ్, ఇలా మా ఫ్రెండ్ ఒకరికి కంపెనీలో ఇంటర్వ్యూ పిలిచారంట. 4 రౌండ్స్ పిలిచారు, 3 రౌండ్స్ అంతా అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ సెలెక్టింగ్ అన్నారంట. ముందెళ్ళేటప్పుడే మీ ఇంటర్వ్యూ మీ స్కిల్స్ బాగా నచ్చింది, మీ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పారంట. ఫైనల్ ఇంటర్వ్యూ అని చెప్పి వెళ్ళిన తర్వాత 3-4 టైమ్స్ వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ సెలెక్టింగ్, మాకు వేరే పర్సన్ సేమ్ ఎక్స్పీరియన్స్తో విత్ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ దొరికారు, వాళ్ళతో మూవ్ అవుతున్నాం అని చెప్పారనమాట. సో దానికి వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చి సో మెయిల్ రిప్లై ఇచ్చారనమాట. లైక్, మీరు నన్ను అనవసరంగా ఎన్నిసార్లు పిలిచారు, నాకు ఫ్యూల్ వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది, ముందే చెప్పాలి కదా, మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు, సో దిస్ ఇస్ బ్యాడ్ బిహేవియర్ అది ఇది అని చెప్పి ఒక మెయిల్ పెట్టారనమాట. సో వాళ్ళు ఏం చెప్పారు, ఓకే వీఆర్ సారీ, దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్ వర్క్ అని చెప్పి వదిలేశారు, అయిపోయింది. సో దానివల్ల మనకి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మాకు క్లియర్గా చెప్తాను అనమాట. రైట్. సో నార్మల్గా జాబ్ హైరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో మీ సీవీనో లింక్డ్ఇన్నో తెలిసిన ద్వారానో ఎలాగో మీరు అప్లై చేసిన తర్వాత మీ ప్రాసెస్ అంతా చూసి ఇంటర్వ్యూస్ చేస్తారు. డైలీ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి, లైక్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ని వాళ్ళు తీసుకుంటారు. క్యాండిడేట్ బాగుంటే ఇంక 2-3 ఉంటే వాళ్ళ ముగ్గురు ఎవరు సెలెక్ట్ చేసుకుందాం డైలమాలు, ఇంకో 2-3 రౌండ్లు ఎక్స్ట్రా పెట్టవచ్చు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో రైట్. సెలెక్ట్ కాలేదంటే ఓకే, మనం ఎందుకు, మన దగ్గర ప్రాబ్లమ్స్ ఏందనేది, ఎక్స్పీరియన్స్ లేదా, ఓకే దాని మీద వర్కౌట్ చేసుకుందాం అనే దాని గురించి మనం ఆలోచించాలి. కానీ అగ్రెసివ్గా మనం ఈమెయిల్స్ పెట్టడం, మన బాధను వాళ్ళకి చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే. ప్రొఫెషనల్ ఈ కెరియర్లో అంత అవసరం లేదు. సో దానివల్ల వచ్చే మన నెగిటివ్ ఇంపాక్ట్ చెప్తాను చూడండి. సో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్, నాట్ సెలెక్ట్. ప్రపంచం చాలా చిన్నది. నాట్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగిన ఇన్స్టెన్సెస్ చాలానే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఎందుకంటే, సో ఎప్పుడైనా నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తారంటే, అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ సెలెక్టింగ్ అని చెప్పేసి మనకి ఈమెయిల్ పెడతారు, బాగానే ఉంటుంది. మన ఈమెయిల్కి రిప్లై ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఆపర్చునిటీ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఇన్ ఫ్యూచర్ అలా పెట్టేసి ఒక ప్రొఫెషనల్గా మంచి ఫీడ్బ్యాక్ మనం వాళ్ళకి రాయించి పంపించవచ్చు అనమాట. ఎందుకంటే పోయిన ప్రతి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో వాళ్ళకి కావాల్సిన రైట్ క్యాండిడేట్ని వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో మంచిగా ఇంటర్వ్యూ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే మళ్ళీ మనకు వచ్చేలాగా చేసుకొని ఒక మెయిల్ రాసుకొని వదిలేస్తాం అనమాట. సో అది లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు క్యాండిడేట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, ఫైనల్ ఇంటర్వ్యూకి ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు, మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఆ క్యాండిడేట్కి ఇంత సోన్స్ మనీ ఆపర్చునిటీ లైక్ మనీ ఆఫర్ చేశారు. ఆ క్యాండిడేట్ నచ్చిందో నచ్చలేదో లైక్ 1 వీక్ తర్వాత ఫోన్ చేసి ఐఎమ్ నాట్ మూవింగ్ విత్ చెప్పారు, అయిపోయింది. సో ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, చాలా పెద్ద ప్రాసెస్. సో అప్పుడు ఏం చేస్తారు, ఓకే ఇతను రిజెక్ట్ చేసాం కదా, ఒకసారి కనుక్కొని చూద్దాం, ఇట్స్ స్టిల్ ఓపెన్, మళ్ళీ మనకు కాల్ చేసి ఇలా ఆపర్చునిటీ ఉంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డోంట్ బి అగ్రెసివ్ వెన్ యూఆర్ నాట్ సెలెక్టెడ్. సో మళ్ళీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు కాల్ చేసినప్పుడు మీరు ఓకే అనుకుంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడి, అన్ఫార్చునేట్లీ సారీ ఫర్ దిస్, పర్సన్ రాలేదు లేదంటే పర్సన్ ఇంట్రెస్ట్గా లేడని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీతో ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. రియల్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ వెల్. సో నెక్స్ట్ సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయితే ఏంటి, మనం సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అంతా ఓకే, మీకు హెచ్ఆర్, హైరింగ్ మేనేజర్, రిక్రూటింగ్ మేనేజర్ అంతా మాట్లాడి గుడ్ న్యూస్ చెప్తారు, యు ఆర్ సెలెక్టెడ్. సో రిజెక్ట్ అయిన తర్వాత నెవర్ బీన్ అగ్రెసివ్, మంచిగా మెసేజ్ లైక్ ఈమెయిల్ రాసి లీవ్ ఎ గుడ్ ఇంప్రెషన్ టు ది రిక్రూటర్స్. సో అలా ఛాన్స్ ఉంటే, సో మళ్ళీ మీకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే మీకు కాల్ చేసి మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు అగ్రెసివ్గా ఈమెయిల్ రాశారనుకోండి, సో అప్పుడే అనుకుంటారు సో హీఈస్ నాట్ ఎ రైట్ క్యాండిడేట్ టు గో బ్యాక్.
లేదా ఫ్యూచర్లో ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మిమ్మల్ని చూజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. ఒక కంపెనీ అంటే మనం ఎన్నో కష్టపడితే కంపెనీలో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళడం చాలా కష్టమైన విషయం. సో ఫ్యూచర్లో కూడా మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసుకుంటారు కాబట్టి మన డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదైనా ఆపర్చునిటీ వస్తే లెస్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మనతో రీచ్ అవుట్ అయ్యి తీసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో డోంట్ బీ అన్ అగ్రెసివ్ పర్సన్. ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ లీవ్ ఎ గుడ్ ఇంప్రెషన్ టు ద ఇంటర్వ్యూవర్స్. అప్పుడు మళ్ళీ మనతో రీచ్ అవుట్ జాబ్ ఆఫర్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. దీని మీద నేను చాలా ఆర్టికల్స్ చూశాను. నియర్లీ ఇట్స్ గుడ్ పర్సంటేజ్ అనమాట. చాలామంది కాల్ చేసి అడిగిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ బి అన్ అగ్రెసివ్ ఇఫ్ యూ మిస్ అన్ ఇంటర్వ్యూ. అది మనం క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ జర్నీ. ప్రొఫెషనల్ జర్నీలో మనం చాలా చూస్తాం. చాలా పీపుల్తో రియాక్ట్ అవుతూ ఉంటాం. చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం. బట్ అందరు సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు. బట్ ట్రై టు మేక్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్. ఫ్యూచర్లో ఏదైనా వస్తే వాళ్ళు మనకి రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. నన్ను కూడా నియర్లీ 300 కిలోమీటర్స్ లైక్ 3 టైమ్స్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా ఇట్స్ అన్ ఇంటర్వ్యూ నాకు లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో హైరింగ్ చేసుకునే మేనేజర్స్కి వాళ్ళతో కొలాబరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సో ఆన్సర్ చేసిన దానికి క్వశ్చన్స్ కూడా నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. సో వచ్చిన రీజన్స్ కూడా నాకు నచ్చలేదు. ఇట్స్ ఫైన్. సో ద ప్రొఫెషనల్ జర్నీ వీ షుడ్ గో ఫార్వర్డ్. మంచిగా ఈమెయిల్ రాసి ఓకే ఫ్యూచర్లో ఏదైనా వస్తే ప్లీజ్ టు కన్సిడర్ అని చెప్పి ఈమెయిల్ రాసి మనం వదిలేస్తాం. సో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తప్ప పాజిటివ్ కాదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ గుడ్ ఇంప్రెషన్ టు ద ఇంటర్వ్యూస్. మనకు సెలెక్ట్ అయినా ఫెయిల్ అయినా కూడా that should not affect our credibility. Until then, see you next video. Thank you so much.